श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. ఈనాటి గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా టక 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 మొత్తం అన్ని విషయాలని అందించినటువంటి మన ఝాన్సీని మనసారా అభినందిస్తున్నాను. చక్కగా స్పష్టంగా అందంగా సమన్వయపూర్వకంగా విషయాన్ని అందించగలిగేటటువంటి శక్తి ఆచార్య అనుగ్రహంతో పొంది ఉన్నది. నిరంతరమైనటువంటి కృషి దాన్ని మరింతగా మెరుగులు పెడుతోంది. చక్కటి శ్రద్ధతో గ్రంథాధ్యయనం చేస్తూ మంచిని గ్రహిస్తూ మంచిని అంటూ 10 మందికి దాన్ని పంచి ఇవ్వాలనేటటువంటి ఒక తాపత్రయంతో ఉంటూ ఉండేటటువంటి ఝాన్సీ మళ్ళీ శ్రీగుణరత్న కోసం మననం చేయటం అభినందనీయం. 2 శ్లోకాలు కనుక 1-2 నిమిషాలు ఎక్కువ అవుతాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. అందులో నిన్నటి శ్లోకాలలో విషయం కూడా ఉంది. అన్నింటినీ సమగ్రంగా కూర్చుకుంటూ చక్కగా అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను. సవరణలు మాత్రమే చెప్తాను అని అన్నాను, అన్నీ చాలా సరిపోయాయి. ఒకటి సంకల్పమానః చేస్తున్నాడు అని అంది. సంకల్పిస్తున్నాడు అంటే చాలు. అక్కడ సంస్కృతంలో సంకల్పిస్తున్నాడు అన్నదే సంకల్పమానః అవుతుందన్నమాట. సంకల్పమానః చేస్తున్నాడు అని కాకుండా సంకల్పిస్తున్నాడు అంటే సరిపోతుంది. సంకల్పమానః సంకల్పిస్తున్నవాడై అని అక్కడ అర్థం. ఇంకొకటి నిన్న మనం ఈషత్వత్కరుణా నిరీక్షణ అనేటటువంటి శ్లోకం కాంతా చతుశ్లోకిలోది శ్రీస్తుతి అని అన్నట్టుగా వినిపించింది నాకు. కాంతా చతుశ్లోకిలో శ్లోకం, లేకపోతే నేను పొరపాటు విన్నాను. అది కాంతా చతుశ్లోకిలో శ్లోకమే, అది తెలిసే ఉంటుంది. నేను పొరపాటు శ్రీస్తుతి అన్నట్టుగా చతుశ్లోకి అని మాత్రం అనిపించలేదు నాకు. అనిపిస్తే కరెక్టే, అది సవరణ అక్కర్లేదు. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా అనుసంధానం చేసినందుకు ఈ శక్తి ఇతోధికంగా పెరగాలి. చక్కగా ఈ గ్రంథాలు అలా వ్యాప్తిలోకి రావాలి. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది కూర్చొని ఇందులో విషయాలు చర్చించుకుంటూ ఉంటే మరో 10 మందికి అవి అందుతూ ఉంటే ఇవి నిత్యము మనం అనుభవించడానికి యోగ్యమైనటువంటి సంపదగా విస్తరిల్లాలి. ఆ సంపదని వెదజల్లగలిగేటటువంటి ఒక బాధ్యతని మీరందరూ కూడా తీసుకోవాలి. అదే ఈ గ్రంథాధ్యయనానికి ఫలం. అలాంటి సదవకాశం ఆచార్య అనుగ్రహంతో కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి, వాళ్ళ శ్లోకంలో కూడా విషయాలు ఉన్నాయి. అందుకని మనం శ్లోకానుసంధానాన్ని 15వ శ్లోకం దగ్గర నుంచి తీసుకుందాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః. 15వ శ్లోకం. ఆకుగ్రామ నియామకాదపి విభోరా సర్వనిర్వాహకాత్
ఐశ్వర్యం యదిహోత్తరోత్తర గుణం శ్రీరంగభర్తృప్రియే తుంగం మంగళముజ్వలం గరిమవత్ పుణ్యం పునః పావనం ధన్యం యత్తదశ్చ వీక్షణ భువస్తే పంచశా విప్రుషః ఏకో ముక్తాతపత్ర ప్రచలమణిఘణాత్కారి మౌళిర్మనుష్యో దృప్యద్దంతావలస్తో నగణయతి నతాన్ యక్షణన్ శోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమశరణో దర్శయన్ దంతపంక్తి తత్నే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్యంచితాభ్యాం రతిర్మతి సరస్వతీ ధృతి సమృద్ధి సిద్ధి శ్రియః సుధా సఖియతో ముఖం చిచలిషేత్తవ భ్రూలత తతో ముఖమధింతిరే బహుముఖీమహం పూర్వికాం విగాహ్య చ వశం వదాః పరివహంతి కూలంకషాః సహస్థిర పరిత్ర సవ్రజ విరించనా కించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోస్తవ హి లక్ష్మి తత్తాండవం కాలే శంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలింగతోః భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తేంద్రియైః అండానావరణైః సహస్రమకరోత్తాన్ భూర్భువః సర్వతః శ్రీరంగేశ్వర దేవితే విహృతయే సంకల్పమానః ప్రియః. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ప్రమాణ తిరట్టు కూడా మంచిగా చక్కటి పాసురాలు ఉంటున్నాయి. సమయం చాలటం లేదు, 2 శ్లోకాలు చెప్పుకోవాలి. ఈ సందర్భంగా కాకపోతే మళ్ళీ అనుసంధానం చేసుకోలే, చాలా ఆతృతగా ఉంటుంది. దాన్ని సమయం అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా ముందే ప్రిపేర్డ్గా ఉండండి. నేను అందుకే ముందు చెప్పేస్తాను. చక్కతో వెంటనే వాటిని అనుసంధానం చేసేస్తే వివరించడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వివరించుకునేటటువంటి అవకాశం ఉండదు. ఇవాళ ప్రమాణ తిరట్టు తిరువాయుమొழிలోనే 3 పాసురాలు ఉన్నాయి. నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయుమొഴే కాబట్టి అందరూ అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకటి తిరువాయుమొழிలో 1, 3, 10 ఒకటవ దశకం, 1వ పత్తు, 3వ దశకం, 10వ పాసురం తుయక్కరు అనేటటువంటి పాసురం. ఇంకొకటి తిరువాయుమొழிలో 3, 10, 7 3, 10, 7 సన్మం పలపల అనే దశకంలో 7వ పాసురం. మరొకటి 6, 9, 9 నీరాయ్ నిలనాయ్ అనేటటువంటి దాంట్లో 9వ పాసురం పలని కాట్టి పడుపాయో, బాగా ప్రసిద్ధమైనటువంటి కొటేషన్ లాగా వాడేటటువంటి పాసురం అది. ఈ 3 పాసురాలతో పాటుగా అష్టశ్లోకిలో ఇవాళ ఒక శ్లోకం వస్తుంది. 3వ శ్లోకం అకారార్థాయైవ అనేటటువంటి శ్లోకం. ఇవి మన చివరిలో అనుసంధానం చేసుకుంటాం. మనకి నిన్న 17, 18 శ్లోకాలు అనుసంధానం చేసుకున్నాం. 15వ శ్లోకంలో మనం తుంగం మంగళం ఉజ్వలం అన్ని మంచి కలిగినటువంటి శ్రేయస్సును పొందినటువంటి వాటిని గురించి చెప్పారు. అందులో 17వ శ్లోకంలో చెప్పినదేది అంటే శ్రేయస్సు పొందితే శ్రేయస్సు పొందకపోతే అంటూ చెప్పారు. రెండింటిని చెప్పారు. ఆపోజిట్ గా ఉండేటటువంటి వ్యవస్థని చెప్పారు, అందులో అతిశయంగా ఉండేటటువంటి వ్యవస్థని చెప్పారు అని అనుకున్నాం. దాన్ని వివరించింది ఝాన్సీ. అక్కడ చెట్టు బృహస్పతి అని చెప్పడం అన్న చోట ఒక విచిత్రం, మిగిలినవన్నీ దుర్బలుడు బలవంతుడు ఇవన్నీ సరిపోతాయి, కానీ బృహస్పతికి చెట్టుకి కలపడం అనేది మొద్దు అన్న మాట నిన్న చెప్పిన తర్వాత చాలా ఆనందం కలిగింది. అది వ్యవహారంలో ఉందన్నమాట. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు అని చెప్పడం కోసం మామూలు ఆ విజ్ఞత లేకపోతే చెట్టులాగే పెరిగాడు అని అంటారనమాట. దీనికోసం ఒక చమత్కారమైనటువంటి శ్లోకం ముందు చెప్పుకుందాం. నిన్న సమయం లేకపోయింది, ఇలాంటివి మళ్ళీ చెప్పుకోం కదా, అందుకని గుర్తుపెట్టుకుంటారు, సరదాగా ఉంటాయి ఇలాంటివి. అందుకని ఓ విషయం చెప్తాను. అక్కడ అనోకః బృహస్పతి దగ్గర అనోకహాన్ని అంటే బుద్ధిహీనత కేవలం రూపం మాత్రమే అనడం కోసం ఉండేటటువంటి ఒక సన్నివేశం అన్నమాట. ఒక బ్రాహ్మణుడు పేదవాడే, ఆయన ఊరూరా తిరుగుతూ ఉంటాడు, అందరినీ అడిగి సంపాదించుకొని జీవిస్తూ ఉంటాడు. అలా ఉన్న చోట ఉండకుండా తిరుగుతూ ఉండేటటువంటి ఆ బ్రాహ్మణుడు
ఒకసారి ఓ ఊరిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇంకా ఆ పొలిమేరల్లోకి వెళ్ళాడు. ఈలోగా ఆ ఊళ్ళోంచి మరొక ఆయన బయటికి వస్తున్నాడు. చూశాడు ఈయన. ఎక్కడికైనా కొత్త చోటుకి వెళ్ళాలంటే, ఆ ఊళ్ళో ప్రవేశించాలంటే దానికి ఉండే వివరాలు కనుక్కోవాలి కదా, ఇన్ఫర్మేషన్ సేకరించాలి కదా. ఆ ఊళ్ళోంచే వస్తున్నాడు కాబట్టి ఈయన తోటివాడిలాగే ఉన్నాడు. ఈయన అపరిచితుడు, కొత్తవాడు. ఆయన్ని అడిగాడు. అడుగుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు ఈయన. సమాధానాలు చెప్తున్నాడు ఆయన. యాచకుడు కదా, ఎవరు గొప్పవాళ్ళు ఎవరో ఆ ఊళ్ళో ముందు తెలుసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. దాత ఎవరో తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. తెలివైన వాడెవరో తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఎప్పుడైనా మనకు పనికొచ్చే వాళ్ళు అలాంటి వాళ్లే కదా. మీ ఊళ్ళో దరిద్రుడెవరు అని అడుగుతారా? అడిగితే ఈయనకి దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కదా. అందుకే ఏ ఊళ్ళో ఉండాలో ఏ ఊళ్ళో ఉండకూడదో మనకి సుమతి శతకంలో పద్యం ఉండేది. చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం, అప్పచెప్తూ ఉండేవాళ్ళం. అలాగా అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి. ఎంత బాగుందో చూడండి. అంతే, తప్పిచ్చేవాడు ఉన్నాడా, వైద్యుడు ఉన్నాడా, ఇవన్నీ చూసుకుని వెళతాం అనమాట మనం. దానికే తప్ప చమత్కారాలు చెప్తారు. అప్పిచ్చేవాడు ఎవరు అంటే వైద్యుడు అని చమత్కారాలుగా అవన్నీ అవన్నీ మనకు అక్కర్లేదు. ఇక్కడ ఈ విప్రుడి పరిస్థితి అలాగే ఉందన్నమాట. ఆయన అడుగుతున్నాడు, ఏమండి మీ ఊళ్ళో గొప్పవాళ్ళు ఎవరండి, అందరికంటే గొప్ప అని చెప్పుకునేటటువంటి ఆయన ఎవరండి అని అడిగాడు. అంటే ఆ విద్వాంసుడు, అలా విద్వాంసుడు కదా, ఆ ఊరి అతను చెప్పేట, ఉందండి, ఇగో మీకు ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు, ఇక్కడి నుంచి చూసారా ఆ తాటి చెట్ల తోపు కనిపిస్తోంది చూసారా, అది మా ఊళ్ళో అందరికంటే గొప్పదండి అని చెప్పాడు ఆయన. అందరికంటే పెద్ద ఎవరు అని అడిగాడు. ఈ సంస్కృతంలో పదాలు మహాన్ అనే పదం. మహాన్ అంటే గొప్పవాడు, పెద్దవాడు అని అర్థం అన్నమాట. అందరికంటే పెద్ద ఏది అంటే, అదిగోటండి ఆ తాటి చెట్ల వరస కనిపిస్తోంది, అది మా ఊళ్ళో పెద్దదండి అన్నాడు ఆయన. పోనీ మీ ఊళ్ళో సమర్థులు ఎవరు అని అడిగాడు ఆయన. అడిగితే, మా ఊళ్ళో ప్రతి ఒక్కడూ సమర్థుడేనండి. ఎందులో చెప్పమంటారా? దొంగతనంలోనూ పరదారలని బాధించటంలోనూ మా ఊళ్ళో ప్రతి ఒక్కడికి మంచి సామర్థ్యం ఉందండి అని చెప్పాడు సమాధానం. పోన్లే, నాకు అవన్నీ ఎందుకు, ఎవరు ఎలాంటి వాళ్ళైతే, పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా, దాత ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే, ఉన్నాడండి, మా ఊళ్ళో దాత ఎవరు అంటే, పొద్దున్న పట్టుకెళ్ళిన బట్టలు తప్పకుండా ఎవరివి వారికి ఇచ్చి వెళ్ళిపోయేటటువంటి చాకలండి మా ఊళ్ళో దాత అని చెప్పాడు ఆయన. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు పిల్లికి బిచ్చ కూడా పెట్టరనమాట. అప్పుడు వింటున్న విప్రుడికి, నాయనా ఇలాంటి ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నావురా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పమంటారండి, విషకృమిన్యాయేన జీవామ్యహో అంటాడు. విషకృమి న్యాయం, విషకీటక న్యాయం అని అంటారు. కీటకం విషంలోనే పుడుతుంది, విషాన్నే తింటుంది, అందులోనే బ్రతుకుతూ ఉంటుంది అనమాట. ఇది ఇవాళ శ్లోకానికి కూడా సరిపోతుందనే ప్రత్యేకించి చెప్తున్నాను. విషకీటక న్యాయం అంటారు, లేదా విషకృమి న్యాయం అని అంటారు. విషకృమి న్యాయేన జీవామి అంటాడు ఆయన. అలవాటైపోయిందండి అంటాను చూసారా మనం. అలాగే నేను అలాంటి వాడిని. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ నాలోనూ ఉన్నాయి కాబట్టి. మామూలుగా అయితే విషం ప్రాణాంతకం, ఎవరైనా విషపు చుక్క పడ్డా వాళ్ళు ప్రాణాలు పోతాయి. మరి విషంలో ఉండేటటువంటి పురుగు ఎలా బ్రతుకుంది? విషం కదా, అది ప్రాణాంతకం కదా. అంటే మరి దాని ప్రాణం పోవటం లేదు అంటే అదే విషకృమి న్యాయం అని అంటారు. అలా బ్రతుకుతున్నానండి అని చెప్పేట. ఆ శ్లోకం కూడా చాలా చమత్కారంగా ఉంటుంది. న్యాయాలను గురించి చెప్పేటప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్తారు. శ్లోకం కూడా ఒక్కసారి చదువుతున్నాను, అర్థం చెప్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. విప్రా అస్మిన్ నగరే మహాన్ కథయ కహ అడుగుతున్నాడు ఈయన. విప్రా, ఓ బ్రాహ్మణుడా, అస్మిన్ నగరే మహాన్ కహ కథయ, గొప్పవాడెవరు అని అడిగితే, తాళద్రుమాణం గణ, తాటి చెట్ల వరస అని చెప్పాడు ఆయన. కో దక్ష అడిగాడు ఆయన, సమర్థుడు ఎవరు అని. పరవిత్తదారహరణే
సర్వోపి పౌరో జన, అందరూ సమర్థులే మా ఊళ్ళో ఎదుటి వాళ్ళని వంచటంలో అన్నాడు. కో దాత అని అడిగాడు. దాత ఎవరు? రజకో, రజకుడు అంటే చాకలి. దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశీ, ఈ పల్లెటూళ్ళల్లో చాకళ్ళు అలాగే కదా, పొద్దున పట్టుకెళ్ళి సాయంత్రానికి బట్టలు తెచ్చి ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఆశ్చర్యం కలిగి అంటున్నాడు, తత్కిం జీవసి హే సఖే, ఆయన ఎలా బ్రతుకుతున్నావురా ఈ ఊళ్ళో అని అడిగితే, విషకృమిన్యాయేన జీవామ్యహో అని చెప్తాడు ఆయన. అంచేత ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అనోకహ బృహస్పతి, చెప్పుకోవడానికి పెద్ద అని చెప్పుకోవాలంటే చెట్లు అన్నిటికంటే పెద్దగా ఎత్తుగా ఉంటాయి, అది కాదు కదా మహత్వం. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి అనడం కోసం ఈ చమత్కారమైనటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. దానికే మన కణంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక తమిళం కొటేషన్ కూడా ఇచ్చారు. పీడిఎఫ్ చూసే శ్రద్ధ ఉంటే చూడండి. చెట్టు అంటే అరణ్యంలో పెరిగేటటువంటి శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి దాన్ని చెట్టు అనకరు. సభలో మాట్లాడుతూ ఉండగా ఏదైనా పత్రం చదువుతూ ఉంటే అది ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని చెట్టు అని అనొచ్చు అని ఒక కొటేషన్ మనకి అన్నగిరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఉంటుంది. అది మనం గుర్తు చేసుకుందాం. ఇలాంటి తేడా కలగాలి అంటే అమ్మ కటాక్షం ఉండాలి. అమ్మ కటాక్షం లేకపోతే శ్రేయస్సు లేదు అన్నారు ఆ శ్లోకంలో. ఇక నిన్నటి శ్లోకంలో సృష్టి క్రమాన్ని చెప్పారు. సృష్టి దేనికి అంటే అమ్మ యొక్క విహారం కోసం అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఒక్కసారి ఆ క్రమాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. తత్వాలు 24 అన్న చోట కొంచెం మనం ఊనికని తీసుకోవాలి, ఎప్పుడూ మరచిపోకుండా ఉండాలి. అందులో చెప్పబడినవి ఎన్ని ఇక్కడ శ్లోకంలో, నిన్నటి శ్లోకంలో అంటే 19 అని అనుకున్నాం. మిగిలిన 5 డిఫరెన్స్ ఉంది అని అనుకుంటున్నాం. ఆవరణలు 7 అని అనుకున్నాం. అండములు ఎన్ని అంటే సహస్రములు, అనేకములు అనేటటువంటి అర్థంలో. భువనములు ఎన్ని అనంటే 14 అని అనుకున్నాం. గమనించండి, సంఖ్యలు అటు ఇటు కాకుండా చూసుకోండి. 14 భువనాత్మకమండం, ఒక అండంలో 14 భువనాలు ఉంటాయి. పైలోకాలు కింద లోకాలు అని అనుకుంటున్నాం మనం. ప్రతి అండానికి 7 ఆవరణలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ 7 ఆవరణలు ఏవి అనంటే, పృథివితో కలిపితే చివరి మూల ప్రకృతిని వదిలేస్తారు. పృథివికి ఆవరణం కాబట్టి మూల ప్రకృతిని కూడా కలుపుకుంటారు. పృథివి అనేది ఒక దీంట్లో తీసుకుంటే మనం పృథివి ఆవరణం, మొదటి ఆవరణం ఏది అంటే జల. వరుసగా పంచభూతాలలో పృథివిని, భూమిని కాకుండా ఉంటే జల, అగ్ని, వాయు, ఆకాశ ఆవరణాలు. అర్చిరాదిగతిలో ఇది మనకి స్పష్టంగా ఫోటోల్లో చూపిస్తూ ఉంటారు. ఇవి కాకుండా అహంకారము, మహత్తు, అవ్యక్తం అని 3, 4, 3 ఇవి 7 ఆవరణాలు. ఈ అండాలన్నీ ఆవరణ సప్తకంతో కూడి ఉంటాయి. ఇది భగవంతుని సృష్టి ప్రక్రియ అన్నమాట. అందుకే ప్రాకారాలు కట్టినట్టుగా దాన్ని ఏమంటారు, కాంపౌండ్ వాల్స్ అని మనం అంటూ ఉంటాం, చూస్తున్నారా? అలా ఈ గేట్ ఉందండి, ఆ గేట్ ఉండండి, ఈ వాల్ ఉందండి, ఈ సెకండ్ బౌండరీ అని మనం అన్నట్లుగా 7 ఆవరణాలు, 14 లోకాలతో కూడినటువంటి అండములు అనేకములు, 1, 2, 3 కాదు, అనేకములైనటువంటి అండములు. మరి చిత్తు అచిత్తు 2 కలిసి ఉన్నాయి కదా. ఈ కలిసి ఉన్న వాటిని విడదీయడమే కదా సృష్టి. విడదీయడం, సృష్టించడము అనంటే చిత్తుకైతే కళేబరాలని ఇవ్వడం. మరి ఆ కళేబరాలన్నీ కూడా పాంచభౌతికమైనవే అవుతాయి కనుక ప్రకృతి తను కాకుండా 23 తత్వాలుగా విడుతుంది అని క్లియర్ గా మనం చెప్పుకుందాం. అంటే ప్రకృతిని 23 రకాలుగా చేయవచ్చు. కాలే సంశతి అంటే అర్థం ఏమిటి? వీళ్ళకి ఇంకా కళేబరాలని ఇవ్వచ్చు అనేటటువంటి ఒక సమయం ఆసన్నం. నిన్న డెలివరీ గురించి మనం అందుకే ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. సమయం వచ్చినప్పుడే బయటికి రావాలి అనేటటువంటి దృష్టితోటి. ఇప్పుడు సృష్టి అంటే రజస్తమో, సత్వ రజస్తమో గుణముల యొక్క విక్రియ, ఆ రకంగా సృష్టి జరుగుతుంది అని అంటారు. మూల ప్రకృతి ఒకటి ఉంటుంది. ఆ మూల ప్రకృతిలోంచి
ఒక మహత్తత్వం అనేది ఒకటి బయటికి వస్తుంది. ఫస్ట్ మూల ప్రకృతి, అందులోంచి మానాంగార మనంగళ్ అని మనం అనుకున్నాం కదా, ఆ మహత్తు అందులోంచి అహంకారము వస్తుంది. నిన్న మనం భూర్భువః సువః లోకాలు ఎలా వివరించుకున్నామో ఇక్కడ అహంకార తత్వం దగ్గర నుంచి తీసుకుందాం. మనకి భగవద్గీతలో కూడా భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు మూల ప్రకృతి, మహత్తు, అహంకారము అని తీసుకుంటే ఆ అహంకారంలోంచి ఇవి వస్తాయి అన్నమాట. ఏదైనా సరే 3 గుణాల కలయిక వల్లే మార్పు ఏర్పడుతుంది. ఆ 3 గుణాలలో సాత్వికము, రాజసము, తామసము అనేటటువంటి సంబంధం ఉంటుంది. 3 రకాలుగా వికారాన్ని పొందుతుంది అన్నమాట. అలాగే అహంకార తత్వము జాగ్రత్తగా వినండి, వైకారికము, తైజసము, భూతాది అని 3 రకాలుగా ఉంటుంది గుణ ప్రకోపాన్ని బట్టి. సాత్వికమైన అహంకారం అయితే దాన్ని వైకారికము అంటారు. తామసమైనటువంటి అహంకారం అయితే భూతాది అంటారు. రాజసమైనటువంటి అహంకారం అయితే తైజసము అని అంటారు. ఇవి వివరంగా మనకి వ్యాఖ్యానాలలో ఒక సువర్ణ కుంచికలోనే ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇక్కడ వివరణ చేస్తున్నాను. ఇప్పుడు మనం నిన్న పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, శబ్దాది విషయాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 3 కేటగిరీస్ టేబుల్లో పైన 3 పెట్టుకోండి. ఏవవి అంటే సాత్వికాహంకారము ఇజ్ ఈక్వల్ టు వైకారికము, తామసాహంకారము ఇజ్ ఈక్వల్ టు భూతాది, రాజసాహంకారము ఈజ్ ఈక్వల్ టు తైజసము అని పెట్టుకోండి. ఇప్పుడు ఈ తత్వాలు ఏర్పడాలి అంటే ఏది దేనికి సంబంధించినది అనేది మనకి తెలియాలి అంటే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు మొత్తం 11 తత్వాలు. ఇవి వైకారికం నుంచి ఏర్పడతాయి. అంటే సాత్వికమైనటువంటి అహంకారము యొక్క విక్రియలు అని అనుకుంటున్నాం 11 తత్వాలు. ఇక తామసాహంకారం అని భూతాది అని చెప్పుకున్నామే, దాంట్లోంచి మనకి పంచభూతాలు, పంచ తన్మాత్రలు అంటున్నారు. అంటే భూత సూక్ష్మాలు, వాటికి ఉండేటటువంటి మొదటి తత్వం అన్నమాట. లేదా అక్కడే శబ్దస్పరిశ రూపరస గంధాలు అని అంటారు. పంచభూతాలు విషయాలు అని మనకు అక్కడ చెప్తారు. ఆ 10 దేనివల్ల ఏర్పడతాయి అని అంటే ఈ తామసమైనటువంటి అహంకారం నుంచి ఏర్పడతాయి. అవి 11, ఇవి 10, ఎన్నైనాయి 21 అయినాయి కదా. ఇప్పుడు అహంకారము, మహత్తు, అవ్యక్తము అని మనం చెప్పుకుంటే మొత్తం 24 తత్వాలు మనకు అందులోంచి వస్తాయి. మరి రాజసాహంకారం ఏం చేస్తుంది అంటే సృష్టి జరగాలి అంటే రజస్సు కావాలి కదా, రజోగుణం కావాలి కదా, అవి ఆవిర్భవించటానికి సహకారిగా ఉంటుంది ఈ తైజసం అనేటటువంటి అహంకారము అని చెప్తారు. అలా తత్వ ప్రకృతిని ఇన్ని రకాలుగా విభాగాన్ని, ఇన్ని తత్వాలుగా విభాగింపబడుతుంది అంటూనే మనకి శ్లోకంలో వాటిని వివరణ చేసినారు. చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని చాలా సులభంగా చెప్పడం అన్నది ఒకే ఒక్క శ్లోకంలో మొత్తం సృష్టి ప్రక్రియనంతటినీ చెప్పడం అనేది ఇందులో ఉండేటటువంటి ఒక విలక్షణత్వం అని మనం చెప్పుకున్నాం. లోకాలు చెప్పారు, ఆవరణలు చెప్పారు, ప్రకృతి తత్వాలు చెప్పారు, మొత్తం సృష్టి ప్రక్రియనంతటినీ కూడా మనకి ఇందులో వివరణ చేశారు. చెప్పనివి ఏవి అనంటే 24 తత్వాలలో ప్రకృతితో కలిపితే 19 తత్వాలు ఇక్కడ చెప్పబడ్డాయి. చెప్పబడనివి 5 అని అనుకున్నాం. ఆ 5 విషయంలోనే మతభేదం ఉంది అని అనుకున్నాం. కొంతమంది వాటిని శబ్దస్పరిశ రూపరస గంధములు అంటారు, కొంతమంది వాటిని పంచ తన్మాత్రలు, భూత సూక్ష్మములు అంటారు అని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ శబ్దస్పరిశ రూపరస గంధములు అని చెప్పిన వారెవరు అంటే అదే మన నమ్మాళ్వార్ల పాసురాన్ని ప్రమాణంగా తీసుకున్నాం. నమ్మాళ్వార్ల పాసురంలో చెప్పిన ప్రకారంలోనే భట్టరు వారు వెనుకటి శ్లోకంలో ఏదైతే విడిచిపెట్టారో
ఆ విడిచిపెట్టిన దాన్ని విశేషంగా చెప్పడం కోసం విడిచిపెట్టారు. సగం చెప్పి సగం మానేయడం ఏంటండి అంటే, అక్కడ సగం చెప్పడం కాదు, అక్కడ 19ని కలిపి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలని విశేషంగా చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో అని మనం అర్థం చేసుకోవడం కోసం వెనకాతల అవన్నీ వివరణ చేసుకున్నాం. అందుకే తర్వాత ఇవాళ మనం చెప్పుకునేటటువంటి శ్లోకం శబ్దాదీన్ విషయాన్ అంటూ ప్రారంభిస్తున్నారు భట్టర్ వారు. అంటే అక్కడ విడిచిపెట్టినటువంటి 5ంటిని ఇక్కడ విశేషంగా వాటి ప్రభావాన్ని ఈనాటి శ్లోకంలో భట్టర్ వారు వివరణ చేస్తున్నారు అనే దాన్ని మనం తెలుసుకుంటూ ఆ శ్లోకాన్ని దాని విశేషార్థాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 19వ శ్లోకము 20వ శ్లోకము కూడా ఏం చెప్తున్నాయి అంటే, అమ్మ ఆనందం కోసం స్వామి సృష్టి చేస్తున్నాడు, అమ్మని సంతోషింప చెయ్యడం కోసం, అమ్మకి విహారం కోసం, అమ్మకి ఆనందం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ ప్రక్రియ సాగుతోంది అంటూ చెప్పారు. నిన్న చేసిన సృష్టిని చెప్పారు. ఇవాళ సృష్టి చేసిన వాటితో ఆయన వారిని నడిపించేటటువంటి విధానాన్ని చెప్తున్నారనమాట. మంచి ఇల్లు కట్టేశారు, పెద్ద భవంతి కట్టేశాం, అందులో ఓ లంకంత కొంప అంటారు చూసారా, అంత ఇల్లు కట్టి ఆవిడ్ని తీసుకెళ్లి గృహప్రవేశం చేసి అందులో కూర్చోపెడితే ఆవిడ సంతోషించదు సరికదా, నన్ను ఎందుకు వచ్చి ఇక్కడ పడేసావు, ఒక మొహం కనిపించటం లేదు, ఆనందం లేదు, ఏమీ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ నాకు తోచటం లేదు అని అంటుంది కదా. అందుకని ఇప్పుడు పిల్లలందరూ ఎంతో ప్రేమగా తల్లిదండ్రులను అమెరికాకి తీసుకెళ్తే అన్ని సౌఖ్యాలు చేసి పెడితే మాకు ఇక్కడ ఉండాలని లేదు, మాకు తోచటం లేదు అని గోల పెడుతున్నారు కదా. అంటే తోచాలంటే ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు అమ్మని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు స్వామి అనేదాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. శ్లోకాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసా పణ్యవధూ విడంబివపుషా ధూర్త్నానివాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే. మరొకసారి చదువుతాను. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య, అక్కడ చిన్న కామాలా పెట్టుకోండి. విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మనివహాన్ విప్లావ్య పూర్వః పుమాన్ పుంసా పణ్యవధూ విడంబివపుషా ధూర్తానివాయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే. చాలా సులభంగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది ఈ శ్లోకం. ఇందులో క్రియాపదం కల్పతే అనేది క్రియాపదం. కల్పతే అంటే సమర్థంగా చేస్తున్నాడు అని అర్థం. కృపు సామర్థ్యే అని ధాతువు, సమర్థుడవుతున్నాడు అని అర్థం. చెయ్యడంలో సమర్థుడు అవుతున్నాడు అని పరిపూర్ణమైనటువంటి క్రియ ఇది. ఇందులో ప్రధానమైనటువంటి క్రియ. ఇంకా అవాంతర క్రియలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో 2 క్రియలు ఉన్నాయి, గమనించండి. ప్రదర్శ్య, విస్మార్య అని 2 క్రియలు ఉన్నాయి. ప్రదర్శ్య చూపించి, విస్మార్య మరపించి అని అర్థం. ఇంకా ఇంకొక క్రియాపదం 2వ పాదంలో ఉంది చూడండి. విప్లావ్య అని మరొక పదం ఉంది. విప్లావ్య అంటే వంచించి, మోసగించి అని అర్థం అన్నమాట. విస్మార్య, విప్లావ్య 2 పదాలు. విస్మార్య అంటే మరపించి అని అర్థం, విప్లావ్య అంటే వంచించి, మోసగించి అని అర్థం. అవాంతర క్రియలు మనం తెలుసుకున్నాం. ఎవరు కర్తృపదం తెలుసుకోవాలి, సంబోధన పదం తెలుసుకోవాలి. సంబోధన స్పష్టంగానే ఉంది, శ్రీరంగేశ్వరి. వెనుకటి శ్లోకంలో అయితే శ్రీరంగేశ్వర దేవి అన్నారు, ఇప్పుడు శ్రీరంగేశ్వరి అంటున్నారు.
అంటే గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇల్లు మనది అయిపోయింది కదా, ఇప్పుడు శ్రీరంగానికి ఈశ్వరి ఈమె అంటున్నారు. శ్రీరంగేశ్వర దేవి అని అనక్కర్లేకుండా శ్రీరంగేశ్వరి అని పిలుస్తున్నారు, ఇంకే పదాలతోటి కాకుండా. ఇక ఎవరు కల్పతే, ఎవరు సమర్థుడవుతున్నాడు అంటే కర్త ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ కర్తృపదం ఉంది చూడండి, పూర్వః పుమాన్ అనేటటువంటి పదం రెండవ పాదం ఆఖరిలో ఉంది చూడండి. పూర్వః పుమాన్. ఈ పదం ఇంతకుముందు ఇలాంటి పదాలే మనకు వచ్చాయి. ప్రథమే పుమాంసః అని ఒక శ్లోకంలో మనకి వచ్చింది. ప్రథమే పుమాంసః, మొదటి వారు అనే అర్థంలో మనం అక్కడ అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ పూర్వః పుమాన్, ప్రథముడైనటువంటి పురుషుడు, ప్రథమ పురుషుడు అని అర్థంలో అంటే పరమాత్మ, అందరికంటే వేరైన వాడు. వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు కానీ ఆయన సంకల్పంతో వచ్చిన వాళ్ళు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి వాడు. మిగిలిన వారికంటే ఆయనకు ఉండే తేడా 10వ శ్లోకం అని పెడుతున్నారు. మనం శ్రీరంగరాజస్తవంలో కూడా ఈ ప్రయోగాన్ని అక్కడ గమనించుకుంటున్నాం. ప్రథమే పుమాంసః అనేటటువంటి మాట ఇక్కడ పరమాత్మకి వాచకంగా చెప్తున్నారు. పూర్వః పుమాన్, వీళ్ళందరూ కాదండి, అప్పుడు ఉండేవారు కదా, ఆ ముందు ఉండేవారు కదా అని మనం మిగిలిన వారి కంటే వారికి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని, వారికి ఉండేటటువంటి విశిష్టతని ఎలా చెప్తామో అలాగే ఇక్కడ భగవంతుడిని పూర్వః పుమాన్ అని అంటున్నారు. పూర్వః పుమాన్ కల్పతే, మా పరమాత్మ సమర్థుడు అవుతున్నాడు. ఎందుకని అంటే శ్రీరంగేశ్వర దేవి అని పిలుస్తూ చెప్తున్నారు ఇందులో. అమ్మా దేన్ని చేయగలుగుతున్నాడు ఆయన అనంటే, ఇదిగో ఆయన చేస్తున్న పని ఇది అంటూ ప్రారంభం చేస్తున్నారు. సృష్టి చేశాడు, ఇప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరు వేరైనారు, చిత్తు అచిత్తు వేరైనారు. ఆ చిత్తత్వాలన్నింటికీ కూడా చక్కటి కరణ కళేబర యోగం ఏర్పడింది. చైతన్యాన్ని ఇచ్చాడు, సాధనాలని ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు, సహకారులని ఇచ్చాడు, అందరినీ ఇచ్చాడు. దేనికోసం చేశాడు ఆయన? ఎందుకు పాపం అలా చైతన్యం ఉందా లేదా అన్నట్లుగా, నిద్రపోతున్నట్లుగా కదలకుండా జడాలలా ఉంటే జాలి కలిగే కదా అచిత్తు కంటే చిత్తుని వేరు చేసింది. ఆ చిత్తుకి అన్ని రకాలైనటువంటి సాధనాలని ఇచ్చింది. దేనికోసం అంటే పొందవలసిన దాన్ని పొందడం కోసం అంటారు. మనం సాధారణంగా లోకంలో తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనుకుంటాం. ఒకటి జరుగుతుంది అనుకుంటే మరొకటి జరిగితే నేను తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటాం. కానీ ఇక్కడ ఈ శ్లోకం చెప్పుకున్నప్పుడు మనం కొంచెం దాన్ని అట్నుంచి చేసి చెప్పుకోవచ్చు. దైవం ఒకటి తెలిస్తే తానొకటి చేస్తున్నాడు అని అనుకోవాలి. దైవం ఈ శరీరాన్ని కానీ ఈ పాఠవాన్ని కానీ మనకి ఇచ్చింది దేనికి? మానవ జన్మ కానీ మరొక జన్మ కానీ ఇచ్చింది దేనికి అంటే భగవంతుణ్ణి పొందడానికి, భగవంతుడికి దాస్యం చెయ్యటానికి. కానీ ఏం చేస్తున్నారు అంటే అది మాత్రం మానేసి మిగిలినవన్నీ చేస్తున్నారు. అది చూస్తున్నాడు పరమాత్మ, చూపిస్తున్నాడు అమ్మవారికి, ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఇది ఈ శ్లోకంలో జరుగుతూ ఉండేటటువంటి సన్నివేశం. చూసావా ఎలా 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 ఉన్నాడో చూడు, ఎలా ఎలా పరిగెడుతున్నాడో చూడు దాని వెనకాతల. ఇందుక వీడిని కన్నాం మనం అని చూసుకుని ఇంకేం చెయ్యలేక నవ్వుకుంటున్నట్టుగా ఎన్నో తపస్సులు చేసి ఎన్నో కష్టాలు మోసి కంటే వీడేదో మనకింత సహకారిగా ఉంటాడు అనుకుంటే చూడు చూడు వాడు ఎలా ఉన్నాడో అని పరమాత్మ అమ్మవారికి చూపిస్తున్నాడు. చూపిస్తూ ఉంటే అమ్మవారు నవ్వుతోంది. ఇది ఈ సన్నివేశాన్ని మనకి చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఏం చేస్తున్నాడు దీనికి కూడా కారణం పరమాత్మే అవుతున్నాడు. కల్పతే అని అంటున్నారు కదా, ఎందుకోసం ఇలా చేస్తున్నాడు మరి వాళ్ళని? దేవుడు తలుచుకుంటే ఏం చెయ్యలేడు కనుక వాళ్ళని ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న. అది కూడా మనం సమాధానం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏమిటి? ఎలా నవ్విస్తున్నాడు అమ్మని. తవ పరీహాసాత్మనే కేళయే, ఈ పదం చూడండి. తవ నీ యొక్క
పరీహాసాత్మనే కేళయే. నవ్వించడం అనేటటువంటి ఒక టాస్క్ అండి, ఎంటర్టైన్ చేయడం అనేది ఒక టాస్క్ అండి. ఆ టాస్క్ లో పూర్తిగా కృతార్థుడు అవుతున్నాడు స్వామి. అమ్మని ఆనందింపచేస్తున్నాడు, నవ్విస్తున్నాడు ఆయన. ఎలా నవ్విస్తున్నాడు అనే దాన్ని చెప్తున్నారు. ఎవరిని ఎలా మారుస్తున్నాడు అనడం కోసం అన్నమాట. ఇక్కడ ఆత్మనివహాన్ అనే పదం చూసుకోండి. ఎక్కడుంది? అది రెండవ పాదంలో ఉంది కదా. ఆత్మనివహాన్, ఆత్మలను అని అనుకోవాలి. నివహము అంటే సముదాయము అని అర్థం. ఆత్మ సముదాయములను అంటే ఆత్మవర్గాన్ని అని అనుకోవాలి. ఆత్మలను అని తాత్పర్యంగా మనం తీసుకుందాం. ఆత్మ నివహాన్, ఆత్మవర్గాలని అంటే అచేతనాలని కాదు, చేతనాలని అని ఇక్కడ అర్థం తీసుకోవాలన్నమాట. అలా చేతనములైనటువంటి ఆత్మవర్గానికి ఒక ఆస్తి ఉందండి. కానీ ఆ ఆస్తి ఉందన్న విషయం ఆయనకి తెలియదట్ని, మరిచిపోయాడు ఆయన. తండ్రికి తెలుసు కదా ఆ ఆస్తి వాడిది అని. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు అని అంటే, ఒరే నీకు ఈ ఆస్తి ఉందిరా అనే విషయాన్ని జ్ఞాపకం చెయ్యకుండా వాడికి ఓ పెద్ద భవంతి అవుతుంది, అది కాకుండా ఓ చిన్న పెంకుటిల్లు చూపించి ఇది నీది అంటే ఈ వ్యక్తి, ఈ కొడుకు ఆ పెంకుటింటి వైపు పరుగులు పెడుతున్నాడు. తండ్రి చూసి నవ్వుకుంటున్నాడు. ఇది జరుగుతోంది. మనం కూడా అంతే. మన జీవితాలు ఇవాళ ఇలాగే గడుస్తున్నాయి. మనని చూసి ఆ దివ్య దంపతులు నవ్వుకుంటూ ఉంటున్నారనమాట. ఇక్కడ శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య, శబ్దస్పర్శ రూపరసగంధాలనేటటువంటివి ప్రదర్శ్య, విషయాలనన్నింటినీ చూపించి, కంటికి ఏది కావాలో, చెవికి ఏది కావాలో, ముక్కుకి ఏది కావాలో, నోటికి ఏది కావాలో, ఇవి కదా విషయాలు. వీటినే శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటారు కదా. వాటిని ప్రదర్శ్య, పదాలు జాగ్రత్తగా గమనించాలి. ఇందులో చూపెట్టి అంటున్నారు. అంటే అనుభవింప చెయ్యటం కాదు, ఊరికే మనం విండో షాపింగ్ చేసినట్లుగా ప్రదర్శ్య, కనపడేటట్లుగా చేస్తున్నాడు అంతే. జాగ్రత్తగా గమనించండి, చాలా బాగుంటుంది చివరిలో మనం సమన్వయం చేసుకోవడానికి. ఇది ఎందుకు చూపిస్తున్నారు అంటే, పిల్లల్ని మరపించి మరొక వస్తువు వైపు ఆకర్షిస్తూ ఉంటాం చూసారా. ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టాలంటే ట్యాబ్ చూపించో మరొకటి చూపించో కదా పెడుతున్నారు. అలాగే చూపిస్తున్నాడు అనమాట. ఎందుకని? వాళ్ళు తినాలి అనే దృష్టితోటో ఏదో అంటున్నారు. కానీ మనకు అసలైనటువంటి ఆత్మవర్గానికి ఉండేటటువంటి సంపద ఏది అంటే, విభవం విస్మార్య దాస్యాత్మకం. దాస్యాత్మకము అంటే దాస్యమే స్వరూపముగా కలిగి ఉన్నవాడు ఆత్మ కదా. ఈ ఆత్మకి ఏది? తమ శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం చెప్తారు కదా మనకి మంత్రార్థంలో. దాస్య విభవంతో పుట్టిన వాళ్ళం మనం, పెట్టి పుట్టిన వాళ్ళం మనం. మనకున్నటువంటి వైభవమే, మనకున్నటువంటి సంపదే కైంకర్య సంపద. ఈ సంపదని కలిగినటువంటి అసలు మనం అంత సంపన్నులం అనేటటువంటి విషయం కూడా మరిచిపోయాం అన్నమాట. మరందేన్ మున్నమే అంటారు ఆళ్వార్. నిన్ను మరిచిపోయానయ్యా అంటారు. దాస్య విభవం విస్మార్య, దాస్యాత్మకమైనటువంటి విభవాన్ని విస్మార్య మరపించి, శబ్దాదీన్ ప్రదర్శ్య, విషయాలని ప్రదర్శ్య చూపించి, ఆ చూపించటము, ఆ మరపించటము ఎలా ఉంది? ఆ శబ్దాదుల వెంట పడితే ఏమొస్తుంది, ఈ దాస్య విభవాన్ని మరిచిపోతే ఏమొస్తుంది, దాన్ని చెప్తున్నాడు. ఎలా అలా చేస్తున్నాడండి అంటే, వైష్ణవ్య గుణమాయయా, గుణమాయ దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ చెప్పుకున్నాడు పరమాత్మ. త్రిగుణాత్మకమైనటువంటి మాయ అంటున్నారు. ఆ మాయ కూడా ఎవరిదో కాదు, ఆయనదే. ఆయన కప్పుకున్నటువంటి ఒక తెర లాంటిదే, ఆయనకి సంబంధించినదే. ఆయనని మాత్రం వదిలేస్తుంది. ఆయన ఈ మాయ ప్రభావం ఉండదు. కానీ మిగిలిన వారందరినీ
ముంచెత్తేస్తుంది కదా. మనం మాయాబజార్ సినిమాలలో చూస్తే ఆ ముసలాడు పాడుతూ ఉంటాడు చూసారా, అది మాయా ఇది మాయా అన్నట్లుగా వైష్ణవ్యా గుణమాయయా మన వాళ్ళందరూ అంటూ అంతా విష్ణుమాయ అంటూ ఉంటేవారు. ఇదివరకు బాగా ప్రయోగం ఉండేది విష్ణు సంబంధమైన మాయ అంటున్నారు. నీ మాయతో అని అనటం లేదు, వైష్ణవ్యా గుణమాయయా. దానికి ఉండేటటువంటి ప్రసిద్ధి, విష్ణుమాయ అనేటటువంటి ప్రసిద్ధిని సూచించేటట్లుగా వైష్ణవ్యా గుణమాయయా, తన మాయాబలతోటి ఏం చేస్తున్నారు ఆయన, ఆత్మ నివహాన్ విప్లావ్య, ఆత్మవర్గాలనన్నింటినీ కూడా వంచించి. ఎవరు వంచిస్తున్నారు అనుకుంటున్నారు? ఎవరో కాదు, పరమాత్మే. పూర్వ పుమాన్, ఆది పురుషుడైనటువంటి స్వామి ఈ చమత్కారం, ఈ సరదా, ఈ కామెడీ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఈ కామెడీ అంతా చేస్తున్నది ఎవరో కాదు, పరమాత్మే చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? అసలైన సంపదని మరిపించేశాడు. ఆ సంపద కాని దాని వెంట పరుగులు పెట్టేటట్టుగా, ప్రయోజనం లేని దాని వెంట పరుగులు పెట్టేటట్లుగా చేస్తున్నాడు అన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మరి అది ఏమవుతుందండి? శబ్దాది విషయాల వెనకాతలు పరిగెడితే అది కూడా ఆనందంగానే ఉంటుంది కదా, అది కూడా అనుభవయోగ్యంగానే ఉంటుంది కదా అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రండి. ఎలాగా అంటే, మగవాళ్ళు ఆడవేషం వేసుకోవడం ఒకప్పుడు అరుదుగా ఉండేది. అలా ఆడవేషం వేసి మెప్పిస్తే అదో పెద్ద క్రెడిట్ లాగా ఉంటున్నది. ఇవాళ అసలు అందరు మగవాళ్ళు ఆడవేషాలలోనే ఉంటున్నారు, మరింత అసహ్యంగా కూడా ఉంటున్నారు, మరింత వల్గర్ గా కూడా కనిపిస్తున్నారు. అలాంటి వేషాలు కాదు, మామూలుగా ఒక పురుషుడు ఆడవేషం వేసుకున్నాడు, నిజంగా చాలా అందంగా ఉన్నాడు. తన తాలూకు ఆ చమత్కారాలతోటి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఆ వీధిలోంచి అలా వెళ్ళిపోతున్నాడు ఆయన. చూశారు కొంతమంది. చూసిన వాళ్ళెవరు? మంచి వాళ్ళైతే కన్నెత్తి చూడరు పరస్త్రీకి. చూస్తున్నారు, వెంట పడుతున్నారు అంటేనే వాళ్ళు ధూర్తులు అని అర్థం అన్నమాట. తన భార్య కాకుండా ఇతరుల్ని పట్ల ఆసక్తులే వాళ్ళ వెంట పరిగెట్టే వాళ్ళందరినీ ధూర్తులు అని అంటారు. అలాంటి ధూర్తులకి కంటపడింది ఈ ఈ స్త్రీ. నిజానికి ఆవిడ స్త్రీ కాదు, వాళ్ళని ఆట పట్టించడం కోసమే ఒక మొగైన ఆడవేషం వేసుకుని వాళ్ళకి కనిపించేటట్లుగా వాళ్ళ ముందు నుంచి వెళుతున్నాడు. వీళ్ళు చూశారు, అసలే వీరు పోకిరి వాళ్ళు, ధూర్తులు, ఆశ ఎక్కువైంది. అమ్మో ఇంత అందగెత్త వెళుతోంది, దీని వెనకాతలు మనం కూడా వెళదాము అని మోహంతో, వ్యామోహంతో ఆవిడ వెంట పడ్డారు. ఆవిడ ఎలా తీసుకెళ్ళింది 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 తీసుకెళ్ళింది. అది కూడా పణ్య వధువు. ఆవిడేమి పవిత్ర పతివ్రత కాదు, వేశ్య. వేశ్య కాబట్టి మనకు పొందొచ్చు అని అనుకున్నారు వాళ్ళు. ఆవిడ వెంట వెళ్ళారు. అలా వాళ్ళని తీసుకెళ్ళింది. వీళ్ళు వెంటపడి ఆయాసపడుతూ శ్రమ పడుతూ ఆవిడతో ఆనందాన్ని పొందుదామని వెనకాతలు పడి వెళ్ళారు. తీరా చూసేసరికల్లా ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు అని తెలిసింది. ఇప్పుడు వీళ్ళకి ఏం ఆనందం ఉంది? ఆయాసం తప్ప. అలాగే ఇక్కడ చూడండి, మూడవ పాదం, పుంసా పణ్యవధూ విడంబి వపుషా. పుంసా పణ్యవధు, పణ్యం అంటే బజారు, పణ్యవధువు అంటే బజారు స్త్రీ అని అర్థం, వేశ్య అని అర్థం. పణ్యవధువు విడంబి వపుష, ఒక వేశ్యలాగా వేషం వేసుకున్నాడు. ఎవరు? పుంసా, మగవాడే ఒక వేశ్య లాంటి రూపధారణ చేసి ధూర్తాన్ ఆయాసయన్ ఇవా, ధూర్తులైనటువంటి వారిని శ్రమ పెట్టినట్లుగా పరమాత్మ తన మాయతో ఈ ఆత్మ నివహాన్ని ఆడిస్తున్నాడు, వారిని ఆయాస పెడుతున్నాడు అంటున్నారు. ఇది సన్నివేశం. ఎలాగా అంటే, చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తోంది అంటే, వాళ్ళకి తెలుసు ఆయన మగవాడు అని, కానీ ఆడవేషంలో కనిపిస్తున్నాడు. వెంట పెడుతున్న వాళ్ళకి తెలియదు ఆయన మగవాడు అని. ఆడదనుకుని ఆనందం కోసం వెంటపడ్డారు వాళ్ళు. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏమిటి అంటే, మనలాంటిదే ఆవిడ మొగదే, ఆవిడ కాదు ఆయనే మగవాడు అని అర్థమైంది.
ఆశాభంగం కలిగింది, ఆనందం పొందే అవకాశం లేదు అని తెలిసింది, మనము ఒక్కరమే అని తెలిసింది, శ్రమంతా వృధా అయిపోయింది. మరి ఇలా ఎవరు వంచారు అంటే పణ్యవధో విడంబి వపుషా వంచారు. వీళ్ళకి ఎందుకు ఆయన వెంట పడాలి? పెళ్ళైంది, మంచి భార్య ఉంది, హాయిగా ఇంట్లో ఆనందంగా ఉండొచ్చు కదా, అదే ధూర్తత అంటారు. అలాంటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ పరుగులు, వాళ్ళ ఆరాటం, వాళ్ళు వెంట పడడం, వ్యామోహపడడం, ఇవన్నీ ఎంజాయ్ చేసి చివరికి తన అసలు రూపాన్ని చూపించింది ఆవిడ అన్నమాట. అలాగే ఉంటుంది మనం విషయాల వెనకాతల పరిగెడితే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పడం కంటే ఒక్క ఎగ్జాంపుల్ మనకు సరిపోతుంది ఇక్కడ చెప్పుకోవడానికి. భగవంతుడు ఇప్పుడు మనతో అలాగే ఆడిస్తున్నాడు, మనని ఆడిస్తున్నాడు, మనని అలాగే ఆయన వంచిస్తున్నాడు. ఎలాగా అనంటే ఇప్పుడు పణ్యవధు అక్కర్లేదు, వేశ్య అక్కర్లేదు, మగవాడు ఆడవేషం వేసుకుని వెంట పడేటట్లుగా చమత్కారాలు చెయ్యక్కర్లేదు. మనం ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు ఆ పాత్ర అంతా ఎవరు పోషిస్తున్నారు? స్మార్ట్ ఫోన్ ఒక్కటి చాలు. ఇది మనని తన వెంట ఎలా తిప్పుకుంటోందో తెలుసుకోవడం కోసం ఈ స్మార్ట్ ఫోన్ మనని లొంగ తీసేస్తుంది. నిజంగా మనం దానికి ఎడిక్ట్ అయిపోయాము. ఇప్పుడు చివరికి మనకి దానివల్ల ఏం లభిస్తుంది? ఆనందం లభిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. అలా చాలా అతి అయిపోయింది. ఇప్పుడు సమయం వ్యర్థం చేసుకుంటున్నాం, శక్తి వ్యర్థం చేసుకుంటున్నాం, ఏదో చూస్తున్నాం, ఆనందం కలుగుతుందేమో అని అనుకుంటున్నాం. తీరా అంతా చూసిన తర్వాత ఇప్పుడు కొంచెం టీవీ పిచ్చి తగ్గిపోయింది అందరికీ. ఒకప్పుడు టీవీ సీరియల్స్ పిచ్చి అలాగే ఉండేది, కానీ ఇవాళ అంత లేదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ ఉంది చూసారా, ఇది ఏమవుతోంది? శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య. ఎందుకు సృష్టించాడో స్మార్ట్ ఫోన్ ని పరమాత్మ? సృష్టించే జ్ఞానం ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ దానిలో కూరుకుపోతున్నాం. ఇది శబ్దస్పర్శ రూపరస గంధాలు 5 విషయాలు అందులో మనకి కనిపిస్తున్నాయేమో. మొత్తం కంటికి, ముక్కుకి, నోటికి, అన్నిటికీ అది ఇంపుగానే ఉందేమో. మొత్తం 5 విషయాల ప్రభావం కలిగిన ఒకే ఒక వస్తువు అండి మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టుకుంది. అందరూ దాని వెంట పడేటట్లుగా చేస్తోంది. తీరా వెంట పడిన తర్వాత ఏమైనా ఆనందాన్ని ఇస్తోందా అంటే అది మనలాంటిదే, దాంట్లోనూ అది వట్టిదే, దానికంటూ ఏమీ అసలు స్థానమే లేదు అనే విషయాన్ని మొత్తం అంతా రోజంతా స్మార్ట్ ఫోన్ లో గడిపేసి తర్వాత అబ్బా ఏమిటో బోర్ కొడుతోంది అని అప్పుడు పడుకుంటున్నాం తలనొప్పి తెచ్చుకొని. కదా, ఈ ఒక్క విషయం చూడండి, ఏం మర్చిపోతున్నాం మనం? ఆత్మ నివహాన్ విస్మార్య దాస్యాత్మకం. ఎంత బాగుందో చూడండి. మనకి ఎంత శక్తిని ఇచ్చాడు, ఎంత సంపదని ఇచ్చాడు, ఎంత సమయాన్ని ఇచ్చాడు, ఎన్ని సేవలు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇల్లు క్లీనింగ్ చేసుకోవటం లేదు, పిల్లల్ని పట్టించుకోవటం లేదు, భర్తని పట్టించుకోవడం లేదు, గెస్ట్లు వస్తే చిరాకు పడుతున్నాము, అంతసేపు సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్, ఫోన్లో ఉన్నాం ఫోన్లో ఉన్నాం ఫోన్లో ఉన్నాం అనుకుంటున్నామా? దాస్య నివహం ఆత్మ నివహాన్. ఈ మనం అందరం ఇవాళ ఆనందం కాని దానిని ఆనందం అనుకుని అనుభవించటానికి చేస్తూ ఉండేటటువంటి పరుగులు ఎలా అవుతున్నాయో అదొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వేశ్య ధూర్తుడు అని చెప్పినట్లుగానే మనం కూడా వేశ్య అంటే స్మార్ట్ ఫోను అని అనుకుంటున్నాము, అది మనని ఆకర్షించి తన వైపు తిప్పుకుంటోంది. మనము ధూర్తులమనే అనుకుందాం. ఎందుకంటే మనకి కావలసినది భగవంతుడు ఇవ్వలేదా? పుస్తకాలు ఇవ్వలేదా? చదువు ఇవ్వలేదా? గురువుల్ని ఇవ్వలేదా? మంచిని ఇవ్వలేదా? శక్తిని ఇవ్వలేదా? సమయాన్ని ఇవ్వలేదా? అన్ని ఇచ్చినా మనం ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం అంతే. అయ్యో పాలు పెట్టి మర్చిపోయానండి అంటాం మనం. అసలు పని మదిరిపోతున్నాము, అసలు వైభవాన్ని మర్చిపోతున్నాము, అక్కర్లేని దాని వెనకాతల పరుగులు పెడుతున్నామే. ఏది అది అంటే అది చేస్తున్నది భగవంతుడే అంటున్నారు తమాషాగా. భగవంతుడు అలా చెయ్యొచ్చా అండి అని ఒక సందేహం అడుగుదాం మనం. దయామయుడు అంటారు, కరుణామయుడు అంటారు, మన దుఃఖాన్ని చూసి సహించలేనివాడు అని అంటారు. మరి అలాంటప్పుడు మనతో ఇలాగా ఆడుకోవచ్చా? మనని ఇలాగా ఆట వస్తువులుగా చేసుకోవచ్చా? ఎందుకు? ఒరే
నీ పేరుని ఇంత ఆస్తి రాశానురా, ఈ ఆస్తి అంతా నీదే, హాయిగా అనుభవించు అని చెప్పకుండా ఓ బొమ్మ ఇచ్చి ఆ బొమ్మని దూరంగా చూపించి దాని వెనకాతల పరుగులెట్టేటట్లుగా చేస్తే ఆయనేం దేవుడండి? ఆయన క్రూరుడవుతాడు కానీ దేవుడు ఎందుకు అవుతాడు అని మనం తిరిగి అట్నుంచిటి గద్దించి ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది మనకి బాగా తెలుసు కదా. మరి ఇది కూడా దేవుడి నిర్ణయమేనండి. మరి ఆ స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు అంటే దేవుడే కదండి ఇచ్చాడు. చూడాలనిపిస్తోందంటే దేవుడి సంకల్పం వల్లే కదండి మాకైనా స్మార్ట్ ఫోన్ చూడాలనిపిస్తోంది. ఓ మనని హాయిగా సమర్థించచ్చు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మేము స్మార్ట్ ఫోన్ వెనకాతలు పరిగెడుతున్నామంటే అంతే, మరి అది కూడా భగవద్ నిర్ణయం అండి అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా? మరి భగవంతుడిదే తప్పు అని అనొచ్చా మనం? ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకు ఆయన ఇలా ఆటలు ఆడుతున్నాడు? ఎందుకు ఆయన మనని ఒక పరిహాస ఒక కామెడీ చేయడానికి తగినటువంటి వస్తువులుగా ఆయన వినియోగించుకుంటున్నాడు? అమ్మని ఎందుకు ఇలా ఆనందింప చేస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ ఒక్క పదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ధూర్తాన్ అనేటటువంటి పదాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పరమాత్మ ఆడుకుంటున్నది అందరితోటి కాదు. పరమాత్మ సృష్టికి ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం ఏది అంటే, వీళ్ళు కర్మ అనుభవాన్ని పూర్తి చేసుకొని పూర్తిగా తన సేవా భాగ్యాన్ని పొందాలి. అలా కాకుండా ఎక్కడో స్టాగ్నెంట్ గా ఉండిపోయారు, అలా కాకూడదు, వీళ్ళకి ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు ఆయన. ఆ అవకాశం ఇస్తేనే కదా వాళ్ళలో ఉండేటటువంటి ప్రతిభ అనేది బయటకు వస్తుంది. అలా అవకాశాన్ని ఇవ్వడమే, ఇప్పుడు ఒక డాక్టర్ కావాలనుకున్నాడు, లేదా ఒక ఇంజనీర్ కావాలనుకున్నాడు, అనుకున్నప్పుడు దానికి తగినటువంటి ఒక అవకాశం రావాలి, పరీక్షలో నెగ్గాలి, దాని మీద ఏకాగ్రత కలగాలి, దానికోసం లక్ష్య సాధనతోటి ఆయన ప్రయత్నం చెయ్యాలి, అప్పుడు దాన్ని ఆయన పొందగలుగుతాడు. అలా కాకుండా పరమాత్మ మనకి ఈ శరీరాన్ని ఇచ్చినది, మనని సృష్టించినది ఆ రకంగా దీనిని వినియోగించుకుని ఆయన దగ్గరికి రావడం కోసం. కానీ మహామహులైనటువంటి వాళ్ళందరూ కూడా మాయలో పడిపోతున్నారు. జిహ్వే కీర్తయ కేశము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవ్వరికి ఆ ఆలోచనే రాదు. నాకు ఈ తిండి తినాలి, ఆ తిండి తినాలి, ఈ సినిమా చూడాలి, ఆ మాట మాట్లాడాలి, ఇక్కడ ఇది వినాలి అని పరుగులు పెట్టేటటువంటి వారు ఉన్నారు. అంటే భగవంతుని పట్ల అభిముఖులైన వారు, భగవంతుని విషయంలో విముఖత కలిగినటువంటి వారు అని అనుకోండి. తన పట్ల దీన్ని సద్వినియోగం చేసుకుని తన పట్ల ఆభిముఖ్యంతో దానికోసం ప్రయత్నం చేసే వారిని భగవంతుడిలా ఆడుకోవడం లేదు. వాళ్ళు సక్రమంగానే దీన్ని వినియోగించుకుంటున్నారు అని ఆనందపడుతున్నాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఆయన ఇద్దరికీ స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు, పిల్లలిద్దరికీ కూడా. అందులో ఒక పిల్లవాడు ఆ స్మార్ట్ ఫోన్ వినియోగించుకొని ఎగ్జామ్స్ రాస్తున్నాడు, స్టడీ మెటీరియల్ తీసుకుంటున్నాడు. మన ఏఐ లాగనమాట. ఇప్పుడు మనం ఎలాగైతే స్టడీ మెటీరియల్ తీసుకుని దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామో అలా ఉపయోగించుకుంటున్నాడు అనుకోండి, దానివల్ల వాడికి మంచి ప్రయోజనమే కలుగుతుంది, కృతార్థత ఏర్పడుతుంది. ఇంకో పిల్లవాడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? అక్కర్లేని వీడియోలు చూస్తున్నాడు, అక్కర్లేని అంశాలను అన్నింటినీ చూస్తున్నాడు, సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, చదువు మీద కూడా శ్రద్ధ లేకుండా ఉన్నాడు. తండ్రికి ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను, వాడు చూడు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడో, వీడు చూడు ఎలా ఉన్నాడో, ఉండు వీడిని ఇంకొంచెం ఆడిద్దాము అనుకుంటాడు. ఆయన ఇచ్చాడు కదా, అందుకని ఇది చూసావా, అది చూసావా, ఇంకా ఇది ఉంది, అది ఉంది అని వాడిని ఇంకా వాడి అసలే అస్థిరుడు, ఆ అస్థిరత్వంతో ఉన్నటువంటి వాడిని ఇంకా ఆడిస్తాడనమాట. అలాగే మనం కూడా ధూర్తులం. ధూర్తత అంటే ఇందాక చెప్పుకున్నామే, తనదైనటువంటి భార్య, సౌందర్యవతి అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటూ ఉండగా ఆమెని విడిచిపెట్టి అన్య స్త్రీ కోసం పరుగులు పెట్టేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆయనని ధూర్తుడు అని అంటాడు. మనం కూడా మనదైనటువంటి దాస్యం ఉంటూ ఉండగా అది వదిలేసి శబ్దాది విషయ భోగాల కోసం పరుగులు పెడుతూ ఉంటాం అన్నమాట. అలా పరుగులు పెడుతూ ఉండేటటువంటి మనని ఆయన ఇలాగే అడుస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఆయన మాట్లాడుకుంటారట, మనం ఇచ్చింది ఒకదానికైతే వీడు ఉపయోగించుకుంటున్నది మరొక దానికి అని అనుకుంటున్నాడు. పాకెట్ మనీ ఇచ్చి
జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకో అంటే అక్కర్లేని విషయాల కోసం వినియోగించిన వాడిని చూస్తే ఎలాంటి కోపం రాదు, నవ్వొస్తుంది. అయ్యో పాపం వీడికి ఇంకా బుద్ధి రావటం లేదు, ఎలా ఉన్నాడో చూడు, ఉండు వీడి సంగతి చెప్తా అని వాణ్ణి ఆడించినట్లుగా ఆ ఆట చూసి అమ్మని అలరించినట్లుగా ఉంది అంటారు ఇందులో. అందుకే ఇక్కడ భగవంతుని దయకి లోటు లేదు, భగవంతుని యొక్క అనుగ్రహానికి లోటు లేదు. ఆ పదాలని తెలియచేస్తూనే మనకి విస్మార్య అని ఒక పదం ఉంది, అలాగే ప్రదర్శ్య అని ఒక పదం ఉంది. ప్రదర్శ్య చూపెడుతున్నాడు, అనుభవింప చేయటం లేదు, కానీ మనం ఆకర్షింపబడిపోతున్నాం. చూపెట్టేసరికల్లా మనం దాంట్లో మునిగిపోయే వాళ్ళం అవుతున్నాము. అలాగే విస్మార్య మనకు ఉండేటటువంటి ఆస్తిని ఆయన తీసుకోలేదు. మనకి సహజ సిద్ధమైనటువంటి దాస్యం భగవద్దత్తమైనది ఉంది, అది ఎప్పుడూ మనదే. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మరచిపోవడం అంటే దేన్ని మర్చిపోతామండి? తెలిసిన దానిని మర్చిపోతామా, తెలియని దానిని మర్చిపోతామా? మరపు అనేది తెలిసిన దాని విషయంలోనే మరచిపోయినాము అంటాం, తెలియని దాని గురించి అయితే అజ్ఞత అవుతుంది, కానీ మరపు కాదు కదా. ఇంతకు ముందు మనకి దాన్ని గురించినటువంటి జ్ఞానం ఉంది, అది మనది, కానీ మనం దాని గురించినటువంటి జ్ఞానాన్ని కోల్పోయాం అన్నమాట. అందుకే విస్మార్య అనే పదాన్ని వాడుతున్నారు. మన దాస్యాన్ని ఆయన తీసుకోలేదు, ఆత్మస్వరూపమైనటువంటి దాస్య వైభవాన్ని మనకు ఆయన అలాగే ఉంచాడు, కానీ శబ్దాది విషయాలను ఎదురుగా చూపిస్తున్నాడు ఆయన. అనుభవించమని చెప్పట్లేదు, నీ ఇష్టం, చాయిస్ నీది, అటు వెళతావా ఇటు వస్తావా, అక్కడే వివేకం ఉంటుంది. అందుకే కదా నీకు కరణ కళేబరాలను ఇచ్చినది, ఎటు మళ్ళాలో తెలుసుకోవాలి. అలా కాకుండా ఇటువైపు కనుక పరిగెడుతున్నావనుకో, రా రా ఇంకా పరిగెట్టు అని. ఇప్పుడు పిల్లలు ఏదో కావలసిన వస్తువు కోసం ఏడుస్తున్నారనుకోండి, ఆ వస్తువు వాళ్ళకి మంచిది కాదని మనకు తెలుసు అనుకోండి, అయినా వాళ్ళు పట్టుదల వదలడం లేదు అనుకోండి, వాళ్ళని ఇంకొంచెం ఆయాస పెట్టడం, వాళ్ళని ఇంకొంచెం మురిపించడం, వాళ్ళని ఇంకొంచెం ముందుకి పరిగెట్టేటట్లుగా చేయడం, అలాంటి పని చేస్తాడు తన పట్ల విముఖులైనటువంటి వారిని అనే గుర్తుపెట్టుకోండి. అది దయ లేక కాదు, వీడికి వివేకం లేక అలా ప్రవర్తిస్తూ ఉంటే అమ్మకి చూపించి, చూసావా వీడు ఎలా పాటలు పడుతున్నాడు, వీడిని ఎందుకు కన్నాం మనం, ఇదిగో వీడు ఇలా ఉంటున్నాడు చూడు అని అమ్మకి చూపించి ఆనందింప చేస్తున్నాడు అని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇలాంటి వ్యర్థమైనటువంటి పరికరాలతో మనం సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం కూడా ఇలా ఆది దంపతుల పరిహాసానికి అవుతుంది అనే దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఫోన్ వాడుకుందాం, అవసరమైనంత వరకే వాడుకుందాం. టీవీ చూద్దాం, అవసరమైనంత వరకే చూద్దాం. అక్కర్లేని మాటలు మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇవే శబ్దాది విషయాలు అని అనుకుందాం, అంతకు మించి వేరే ఏమీ అక్కర్లేదు. మనకు అసలైన సంపద చాలా ఉంది, ఆ సంపదని మనం పొందుదాము. ఆ రకంగా మనం మన జీవితాన్ని, మన జన్మని, భగవంతుడిచ్చినటువంటి ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకుందాము. లేకపోతే భగవంతుడు మనని అలాగే ఆటలాడుకుంటాడు. మనం మార్గం మళ్ళకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ మరిచిపోకుండా ఉండాలి. పరీక్ష రాయాలి అంటే చదివిన విషయం గుర్తులో ఉంటే రాయగలుగుతున్నామా, లేకపోతే రాస్తామా? చదివి గుర్తులో ఉండాలి, ఉంటే రాస్తాం, రాస్తే పాస్ అవుతాం, పాస్ అయితే లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అలా కాకుండా అన్యమనస్కలమైతే గుర్తు ఉండదు, ఏది కనిపిస్తే అదే చూస్తాం, ఏది అనిపిస్తే అదే రాస్తాం, వ్యర్థం అవుతుంది. మళ్ళీ మనం ప్రయత్నం చెయ్యాల్సి వస్తుంది. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే, ఒక మగవాడు ఒక ఆడవేషం వేసుకుని ఆ ధూర్తులైనటువంటి వాళ్ళని ఆకర్షించి తర్వాత అసలైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం లేదు అని వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేసి వాళ్ళని ఎలాగైతే శ్రమ పెడతాడో, ఇదంతా ఒక లీలగా, ఒక ఎంటర్టైన్మెంట్ గా ఎలా ఉంటుందో దాన్ని ఇందులో చెప్తున్నారు. చేస్తున్నవాడెవరు?
పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఒక వినోదాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఎలాగా అంటే ఒక నాటకంలాగా. అది ఎవరికి చూపిస్తున్నాడు? అమ్మవారికి చూపిస్తున్నాడు. ఆమె ఏమవుతోంది? ముద్దుగా నవ్వుతోంది, మురిపంగా నవ్వుతోంది. ఏం చేసి ఇంకా వీళ్ళు మారరండి, ఇంకా వీళ్ళు మారరండి అని అనుకుంటున్నా. చూడు చూడు, మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నాడు, మళ్ళీ అలాగే చేస్తున్నాడు అని చూపించినట్లుగా ఉంది ఈ సన్నివేశం. ఇది కూడా బద్ధులైన వారి విషయంలో, విముఖులైనటువంటి వారి విషయంలో, ఎన్నిసార్లు చెప్పినా వినని వారి విషయంలో ఉండేటటువంటి భగవంతుని యొక్క లీల అని మనం తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఈ రెండు అంటే సృష్టి చెయ్యడము అమ్మ విహారం కోసమే, సృష్టిలో బద్ధ జీవుల్ని ఇలా వంచి శబ్దాది విషయాల వైపు వెళ్ళేటట్లుగా చెయ్యడము అమ్మ యొక్క ఆ పరీహాసం కోసమే. పరీహాసాత్మనే కేళయే, రెండు కూడా అమ్మ కోసమే అనే దాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు భట్టర్ వారు.